ఈ ఆరా అనేది ఏమిటి? దీనికి అసలు ఆ సైంటిఫిక్ పరిమాణం ఉందా? లేకపోతే ఊరికే మనం ఊహించుకుంటున్నామా? లేకపోతే మనకు అర్థం కాని ఒక పెద్ద సైన్సా? కాకపోతే ఈ ఆరా అనేది జర్మన్స్ 1937లో కిర్లియన్ అనే ఒక సైంటిస్ట్, ఫోటోగ్రాఫర్ బేసికలీ ఆయన, ఈ హై వోల్టేజ్లో ఫోటోగ్రఫీస్ తీస్తుంటే వస్తువులు చుట్టూరు కాంతిని చూడడం జరిగింది. తర్వాత దీన్ని బాగా డెవలప్ చేసి కిర్లియన్ ఫోటోగ్రఫీ కెమెరాస్ ఇవి డెవలప్ చేశారు. సో ప్రతి ఆర్టికల్స్ కానీ ఏ వస్తువులైనా కూడా వీటిని ఫోటోగ్రఫీ చేసి దాని నుంచి మనుషుల్ని కూడా ఫోటోగ్రఫీ తీసి కొంత అనాలిసిస్ అది చేయడం మొదలుపెట్టారు. తర్వాత హ్యారీ ఓల్డ్ఫీల్డ్ అనే వ్యక్తి, ఆయన పాలీ ఇంటర్ఫిరెన్స్ ఫోటోగ్రఫీ అని కనిపెట్టడం జరిగింది. అదొక సాఫ్ట్వేర్. మనం నార్మల్ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకుని ఆ సాఫ్ట్వేర్లో ఫీడ్ చేస్తే మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ని కలర్స్లో అది పరిగణించి దాని నుంచి కూడా ప్రస్తుతం అది స్టడీస్ చేసి మీ చక్రాస్ ఇలాగున్నాయి, మీకు అలాగున్నాయి అది అనేది కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. దీన్ని అనాలిసిస్ కూడా చేసి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇది కొంతవరకు ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ మనకి ఇంతే. కాకపోతే మా రీసెర్చ్ ఫౌండేషన్లో దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్ బేస్ చేసుకుని దీని మీద రీసెర్చ్ చేసి చాలా వరకు పురోగతి సాధించి కొన్ని పేటెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది.